రూపాయల పెండింగ్ బిల్లులు ఈరోజు ఎంప్లాయీస్ కు చెల్లించాల్సింది ప్రభుత్వం 14,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉన్న స్థితిలో నెలకు 700 కోట్లు కొడతామని అంటున్నారు. నెలకు 700 కోట్లని కూడా మనకు వైట్ పేపర్ లో ఎక్కడ ఎంత కొడుతున్నారో కూడా తెలియదు. సరే 700 కోట్లు కొడుతున్నారు అనేది కూడా నిజమే అనుకుంటే 5% 14,000 కోట్లలో 700 కోట్లు అనేది కేవలం 5%. అంటే 5% మీరు నెల కొట్టుకుంటూ పోతే ఎన్నేళ్ళు పడుతుంది? ఈ లెక్కలో ఎంప్లాయీస్ ఎంతమంది చావాలి, ఎంప్లాయీస్ పిల్లలు ఎంతమంది చావాలి, ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు పెన్షనర్లు వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైనా దీనికి కారణం ఐఎఫ్ఎంఎస్ నుంచి తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజు నాడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఆర్డీలో మీటింగ్ పెట్టినప్పుడు సార్ మాకు ఐఎఫ్ఎంఎస్ దరిద్రం వద్దు సార్, మాకు బాధ ఎట్లుందో అట్లా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మా ఎంప్లాయీస్ కొట్టండి సార్. కాంట్రాక్టర్ల బిల్లులు 100,000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటాయి, మాకు వాటితో సంబంధం లేదు. దాంట్లో మీరు ఏమన్నా కానీ మాకు ఎంప్లాయీస్ కు చిన్న చిన్న అమౌంట్లు అవి రాకపోతే బతికే పరిస్థితి ఉండదు, అవి కొట్టండి సార్ అన్నాం. ఇప్పటి వరకు దాని మీద చర్యలేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటందుకు వాళ్ళు చేసినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను మాత్రమే ముందు అమలు చేయండి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఆర్సీ అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులకు అందరికీ సంబంధించినటువంటి అంశము. ఈ అంశంలో ప్రభుత్వము ఉదాసీనంగా వ్యవహరిస్తూ అందరికీ ఎవరికి తెలియకుండా రాత్రి జీవోలు ఇస్తూ ఎక్స్టెన్షన్ చేస్తా పోతా ఉంది. ఆ రిపోర్ట్లు చేస్తున్న అధికారుల కోసమే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒక పిఆర్సీ అనేటువంటిది ఒక సంవత్సరం లోపల రిపోర్ట్ చేయాల్సినటువంటి అంశం గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది అనేటువంటిది సందిగ్ధం నెలకొన్నటువంటి అంశం. మనకు రావాల్సినటువంటి 5 డిఏలు పెండింగ్ ఉండడం అనేది ఇది చాలా శోచనీయము, చాలా బాధాకరమైనటువంటి విషయము. మనకి రావాల్సినటువంటి మన పిఆర్సీ రాకపోవడం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయము. ఇది మన హక్కు, ఇది వెరీ 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 జెన్యూన్ కాజ్. దీని గురించి కొట్లాడాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి ఉంటుంది. దయచేసి మీరు చెప్పండి ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు మా సీనియర్ ఆఫీసర్స్ కి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఏమనంటే మీరు ఉద్యోగులు మంచిగా వాతావరణంలో మంచి ఆనందకరమైన వాతావరణంలో పనిచేస్తేనే మీ యొక్క విధి విధానాలు మనము ప్రజల్లోకి తీసుకెళ్లగలము. దయచేసి అందరూ అర్థం చేసుకొని మీరందరూ కూడా ఏకతాటిపై ఇంత పెద్దటి మహత్తర కార్యక్రమానికి వచ్చేసి మన పిఆర్సీ మన డిఏ గురించి మన పెండింగ్ బకాయిల గురించి మనము మన కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా మనము ఇంకా మునుముందు కూడా ప్రయత్నం చేయాలి. యావత్ ఉద్యోగుల పరిస్థితి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కొంచెం సమయం ఇవ్వండి, మేము ఇప్పుడే కొత్తగా వచ్చినా మాకు ఇవన్నీ అప్పులున్నాయని తెలియదని చెప్పిన సందర్భంలో దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 33 నెలలైంది పిఆర్సీ కమిటేసి. ఇన్ని పథకాలకు ఉన్నాయి కానీ ఇలా ఉద్యోగులకు ఇచ్చడానికే మీకు లేవా? మీరు ప్రతిదాన్ని రాజకీయ కోణంగా చూడకుండా ఉద్యోగులుగా మేమందరము మీకు ప్రజల్లో ఓట్ల ఒక భాగమే. కానీ మీరు ఇలా ఏం చేస్తున్నారు? ప్రజలకున్న ఉద్యోగులకు ఇలా వేరు చేస్తున్నారు. మరి మేము అని చెప్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాము 33 నెలలైంది, ఇంకా 3 నెలలు అయితే లాస్ట్గా 3 సంవత్సరాలు అవుతుంది. పిఆర్సీ కాల పరిమితి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఒక పిఆర్సీ వస్తుంది. ఇప్పటికే 2.5 పిఆర్సీలు కోల్పోయినాం, మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే చాలా మంది నాయకులకు, కొందరైతే పొలిటికల్ లీడర్స్ కూడా పిఆర్సీ అంటే ఏంటని తెలియలేని పరిస్థితి. అధికారులారా, ఓ ఐఏఎస్లారా, ఒక కలెక్టర్లారా మేము అందరు కోరుతున్నాం. కొందరు కావాలని కలెక్టర్లు కూడా కొందరు ఐఏఎస్లు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. మీరు రాజకీయ నాయకులు తొత్తులుగా మాట్లాడకండి. మీరు ఇక్కడ ఉన్న ఇవాళ గ్రౌండ్ లో ఉన్న మా ఉద్యోగుల పరిస్థితి తెలుసుకోండి. ఇవాళ మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తున్నాం, వాళ్ళు కూడా మా ఉద్యోగ మిత్రులే. మీరు ప్రభుత్వానికి తెలియజేయండి. వెంటనే పిఆర్సీని తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.